దానియేలు దానియేలు 4వ అధ్యాయం. దానియేలు 4వ అధ్యాయం 3వ వచనం. అందరు కలిసి గట్టిగా మన భాగాల్ని మనం కలిసి చదువుదాం. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. మరొక్కసారి చదువుదాం గట్టిగా బిగ్గరగా. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, కనికరంగల దేవా, ప్రేమగల దేవా, వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. ఉదయకాలం నీ దాసుని ఏర్పాటు చేసుకొని లేఖన భాగం ద్వారా, వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. మాట చేత స్వస్థపరుస్తూ వచ్చారు, మాట చేత గాలిని మీరు గద్దిస్తూ వచ్చారు. అవును తండ్రి, ఆ వాక్యమే శరీరధారై కృపా సత్య సంపూర్ణుడుగా మా మధ్య మీరు నివసిస్తూ వచ్చారు. అందరిని బట్టి వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. దేవా, మాకు రుణముగాను దేవా మరి విరోధముగా ఉన్న పత్రాన్ని మీకులు కొట్టి చేవ్రాతతో తుడిచివేస్తూ వచ్చారు. అందరిని బట్టి వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. సిలువలో మీరు చేసిన గొప్ప యాగమును బట్టి దేవా నా జీవితంలో పాపం అంతటిని తుడిచివేస్తూ వచ్చారు. అందరిని బట్టి దేవా ఉదయకాలం వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. బలను ఆశ్రయిస్తుండగా దేవా మేమందరూ కూడా యోగ్యమైన రీతిలో పవిత్రంగా, పరిశుద్ధంగా, యథార్థంగా అందులో పాలు పొందుట కృప చూపించమని వేట్టుకుంటూ వస్తున్నాం. నిలబడుతున్న నేను దుమ్మునని ధూళినని తృణమాత్రపు నరుడనని ఒప్పుకుంటున్నా తండ్రి. దేవా నన్ను నేను ఖాళీ చేసుకుంటాను. నీ వాక్యం చేత నన్ను మమ్మల్ని అందరిని నింపుమని దేవా 33:14 ద్వారా దేవా నిర్గమ దేవా నీ సన్నిధి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ స్నేహితుడా, ఇక్కడ మనం చదువుతున్న భాగంలో ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. మానవుడు భూలోకంలో మొట్టమొదటి రోజు మానవుంది ఏ రోజు అంటే బర్త్డే, ఫస్ట్ డే బర్త్డే. అండ్ ద లాస్ట్ డే చివరి రోజు ఏంటంటే మనం మరణం. బైబిల్లో రాబడింది కదా, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము తప్పించుకోనకుండా ఉన్నవాడెవడు. కాబట్టి ప్రియ స్నేహితుడా, మరణము ఎవ్వరు తప్పించుకోలేరు. కాబట్టి ఎందుకు ఈ అంశాన్ని తీసుకొని వస్తున్నానంటే, మనము భూలోకంలో అడుగుపెట్టాం, తల్లి గర్భంలో నుంచి పాపంలోనే పుట్టాం, పాపంలోనే పెరుగుతున్నాం, పాపంలోనే జీవిస్తున్నాం. ఒకనాడు మానవుడు అదే పాపములో చనిపోతున్నాడు. అట్టి మానవుని కోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఉదయకాలం ఆరాధన వర్తమానం ద్వారా కూడా మనం విన్నాం. మన పాపములన్నిటినీ ఆ కల్వరి శిలువలో ఆయన కొట్టివేస్తూ వచ్చాడు. గొప్పది శిలువ యాగం, గొప్ప యాగం అది. సరే, ఇక్కడ మనం వచ్చినట్టయితే ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం. బైబిల్లో మనకు తెలిసిన కొన్ని రాజ్యాలు ఉన్నాయి. ఇశ్రాయేల్ రాజ్యం మనకు తెలుసు, బబులోను రాజ్యం మనకు తెలుసు. బబులోను రాజ్యం తర్వాత మాదియా పారసీక రాజ్యం వచ్చింది, అది మనకు తెలుసు, అది లయమైపోయింది. తర్వాత గ్రీకులు వచ్చారు, అది పోయింది. రోమన్స్ వచ్చారు, అది కూడా పోయింది. అన్ని కాలక్రమంలో అంతమైపోయాయి. కానీ ఇక్కడ మనం చదివిన రాజ్యం ఎటువంటి రాజ్యం అంటే, చదవండి ఒకరు మాట, చదవండి సిస్టర్. ఇక్కడ పట్టుకోండి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. ఆయన ఆధిపత్యము తరతరములు. మనం ఇందాక అనుకున్నప్పుడు ఒకప్పుడు ఇశ్రాయేల్ రాజ్యం ఉన్నది, ఒకప్పుడు బబులోను రాజ్యం ఉన్నది, అప్పుడే వారి యొక్క ఆధిపత్యం. గ్రీకులు రాజ్యం ఉన్నది, అప్పుడే వారి యొక్క ఆధిపత్యం. రోమన్స్ ఏలారు, అప్పుడే వారి ఆధిపత్యం. కానీ ఇక్కడ రాయబడింది ఒక శాశ్వతమైన
రాజ్యం ఉంది, శాశ్వతమైన రాజ్యం. అది ఎన్నడూ లయము కానిది. 1 కొరింథీయుల రాసిన పత్రిక 4:20 రాయబడి ఉంటుంది, ఆ రాజ్యము శక్తితో ఉన్నది. చదవండి చేశారు ఆ మాట ఒకసారి. 1 కొరింథీ 4:20. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితో ఉంది. ఎటువంటి రాజ్యం అండి? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ శాశ్వతమైన రాజ్యం. ప్రపంచంలో, భూలోకంలో ఎన్నో రాజ్యాలు పుట్టి, ఎన్నో రాజ్యాలు ఏలి అవి అంతమైపోయినాయి. కానీ ప్రియ స్నేహితుడా, ఈ మధ్యాహ్నం వేళ బల్లకు సమీపమునపు మనం ప్రశ్నించుకోవాల్సిన అంశం ఏంటంటే, శాశ్వతమైన రాజ్యం ఉంది. ఏ రాజ్యం? శాశ్వతమైన రాజ్యం ఉంది. అందుకే నేను ఫస్ట్ ప్రసంగం ఆరంభించే ముందే ఒక మాట చెప్పాను. ఈ లోకంలో ఫస్ట్ డే బర్త్డే, లాస్ట్ డే డెత్ డే. మన బైబిల్ ఏం చెప్తుందంటే డెత్ డే తర్వాతనే సమస్తం ఉంది. 60, 70, 80 మహా అంటే ఈ లోకంలో. ముందే పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. నీ జీవితము ఏ పాటిది? బైబిల్లో నీ జీవితం ఏ పాటిది? కాబట్టి ప్రియ స్నేహితుడా, శాశ్వతమైన రాజ్యం. ఆ చదివే 1 కొరింథీయులు 4:20 దేవుని రాజ్యం ఎలా ఉందంట? శక్తితో ఉంది. శక్తితో ఉందండి. శక్తిగల రాజ్యం. అది ఎప్పుడు కూడా ఎన్నడూ ఉండేది. మంచి మాట ఉంటుంది. ప్రకటన 22:5 చదవండి సిస్టర్. ప్రకటన 22:5. ప్రకటన 22:5. అక్కర్లేదు. ఇక్కడ పట్టుకోండి. ఆ రాజ్యం ఎటువంటి రాజ్యం అంటే రాత్రి ఎన్నడూ ఉండదు. దేవుడైన ప్రభువే వారు యుగ యుగములు రాజ్యమేలుదురు. మనం ఇంతకుముందు చెప్పిన రాజ్యాలన్నీ కొన్ని సంవత్సరాలే, కొన్ని వందల సంవత్సరాలే మహా అంటే. కానీ ఇక్కడ యుగ యుగములు వారు రాజ్యమేలుదురు. ఎంత అద్భుతమైన దేవుడు మనకి విశ్వాసులకి తీసుకొచ్చాడండి. శాశ్వతమైన రాజ్యంలో మనకి ఇస్తూ వచ్చాడు దేవుడు. ఎంత మంచి మాట రాయండి. దానియేలు 4:3 మంచి మాట. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలిచుచున్నది. ఇటువంటి శాశ్వతమైన రాజ్యములో, ఇటువంటి శక్తిగల రాజ్యములో, ఎప్పుడు చీకటి ఉండని వెలుగుల రోజములో దేవుడు నిన్ను మనలందరినీ తీసుకుపోవాలని దేవుని ఆశ, దేవుని కోరిక. అందుకే మనం చీకటి వారం కాదండి. మన బ్రతుకులు, మన క్రియలు, మన 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 బ్రతుకు, మన క్రియల ద్వారా మన చీకటి సంబంధాలుగా ఉన్నాం. కానీ దేవుడు మనకి వెలుగు సంబంధాలుగా ఉండాలని ఆయన కోరిక. ఎంత మంచి మాట రాయబడిందండి 22:5. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యమేలుదురు. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. యుగ యుగములు వారు రాజ్యం వెళుతారు. దేవుడు మనకిచ్చిన వాగ్దానం అండి పరలోక రాజ్యం అంటే. వాగ్దానం అంటే ప్రతి సంవత్సరం మనం వాగ్దానం తీసుకుంటాం, అది ఓకే. కానీ దేవుడు మనకిచ్చిన నిత్యమైన ఎల్లప్పుడూ ఉండే వాగ్దానం ఏదంటే పరలోక రాజ్యమే. చూడండి, యాకోబు 2:5 ఉంటుంది. చూడండి, యాకోబు తీసిన చదవండి. యాకోబు 2:5. యాకోబు 2:5. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి ఏమంటండి, తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ప్రియ స్నేహితుడా? ఆయన మనకు వాగ్దానం ఇచ్చాడు. ఎంత మంచి మాట రాయబడి, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా, శాశ్వతమైన రాజ్యములో, నిత్యము వెలుగుండే రాజ్యములో, శక్తిగల రాజ్యములో నిత్యము మనం ఉండునట్లుగా వారసులుగా ఉండడానికి వాగ్దానం ఇచ్చాడు దేవుడు మనకి. వాగ్దానం ఇచ్చేవాడు నమ్మదగినవాడు. గొప్ప వాగ్దానం ఇచ్చాడండి. దేవుని ప్రేమించినట్లయితే మనకి శాశ్వతమైన రాజ్యం ఉంది. ఈ లోకంలో పుట్టిన మన బిడ్డలకే
మనల్ని ప్రేమించిన బిడ్డలకే మనము ఆస్తి రాసిచ్చినట్లయితే ఆ దేవుడంట తాను వాగ్దానం చేసిన మంచి మాట ఏముంటుంది చదవండి సిస్టర్ అన్నమాట. తన్ను ప్రేమించు వారికి ఈ వారంలో ప్రేమించారమ్మా? ఈ వారంలో ఏ రోజైనా దేవుని నేను ప్రేమించామా? బలను సమీపిస్తున్నాం కదా. మన వ్యక్తిగత జీవితంలో ఈ వారంలో దేవుని మనం ప్రేమించామా? ప్రేమించినట్లయితే మన క్రియలు వేరే ఉంటాయి. దేవుని ప్రేమించినట్లయితే మన జీవితం వేరే ఉంటుంది. అనేకసారి బలను ఎలా సమీపిస్తామంటే కార్నల్ క్రిస్టియన్స్ అంటే నామకార్థ క్రైస్తవులుగా బలలో చేస్తున్నాం. చాలా విలువైనదండి బల, చాలా శ్రేష్టమైనది బల. నీ కొరకు నా కొరకు ఆ కలవరిశిలలో ఆ కృపా సత్య సంపూర్ణుడుగా ఆ దేవుడు నరరూపి అయి ఆ కలవరిశిలలో ప్రాణం పెట్టాడు. అంత విలువైనది ఆ శరీరం, అంత విలువైనది ఆ రక్తం, పవిత్రమైనది, పరిశుద్ధమైనదండి. అటువంటి గొప్ప దేవుడు అండి. ఈ వారంలో మనం ప్రశ్నించుకుందామా? ఎంత మంచి మాట రాబడిందంటే అక్కడ తను ప్రేమించు వారికి తను వాగ్దానం చేసిన రాజ్యముకు వారసులం. నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే ఏదో ఆషామాషి కాదు. ఎన్నోసార్లు మన వర్తమానాలు విన్నాం. నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే ఆషామాషి కాదు. రండి ఒక మాట చూద్దాం. రండి కొన్ని లక్షణాలు చూద్దాం. ఆ రాజ్యానికి వెళ్ళాలంటే ఏ లక్షణాలు ఉండాలో కొన్ని చూద్దాం. రండి. మొట్టమొదటిదిగా మత్తయి సువార్త రండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం రండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం తీశారా? బైబిల్ ఉన్నవారు అందరూ 22వ అధ్యాయం 11వ వచనం చదవండి. లోపలికి వచ్చి స్నేహితుడా అడుగగా చాలా సిస్టర్. ఈ స్టోరీ ఏం స్టోరీ అంటే ఒక పెళ్లి జరుగుతోంది. ఒక రాజు తన కుమారునికి పెళ్లి చేయాల కదా. మనం కూడా పెళ్లి చేయాలంటే ఏం చేస్తాం? పెళ్లి సంబరం మామూలు విషయం కాదు కదా. పెళ్లి సంబరం అంటే ఎంత అద్భుతమో. పెళ్లి చేయాలంటే మనకు తెలిసిన బంధువులందరికీ ఇన్విటేషన్ కార్డులు ఇచ్చేస్తాం. మనకు తెలిసిన వారందరికీ ఇన్విటేషన్ కార్డులు ఇచ్చేస్తాం. అలాగనే ఈ రాజు కూడా తన కుమారుడు పెళ్లి జరుగుతుంది, విందు చేశాడు, పిలిచాడు దాసుల్ని పిలిచి, దాసులారా విందు రెడీ అయింది, వెళ్ళండి, పిలిచిన వారిని పిలుచుకోరండి. చదువుతారా మాట? చదవండి. 22:2 చదవండి సిస్టర్. 22:2 మత్తయి 3 సిస్టర్. వారు రాలేదు. చూడండి పెళ్ళిలో ఎలా ఉంటుందంటే, పెళ్ళిలో చాలా జరుగుతాయి పెళ్ళిలో. అందుకే పెద్దలు అన్నారు కదా, పెళ్ళి చేసి చూడు, ఇంకోటి ఏమన్నారు, ఇల్లు కట్టి. సామాన్యంగా అనలేదు వాళ్ళు అన్నారంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్పిన మాట అది. పిలిచిన వారు రాలేదు. కొన్నిసార్లు పెళ్ళిలో అత్తగారులు అడుగుతారు, కొన్నిసార్లు పెళ్ళిలో కూతురు అడుగుతుంది. ఏంటండి, సొంతం వాళ్ళే, రక్త తోబొట్టులు అంటాం, సొంత వాళ్ళే అడుగుతారు. అంతవరకు అన్నదమ్ములు తిరిగిన వారు రారు, అంతవరకు అక్క చెల్లెలుగా తిరిగిన వారు రారు. పెళ్ళి చాలా నేర్పిస్తుంది. ఇక్కడ చూస్తే పిలిచిన వారు రాలేదు. పెళ్లి కుమార్ రాజు చాలా బాధపడ్డాడు. మరి దాసులను పంపించాడు. మరొకసారి చదవండి సిస్టర్. మళ్ళీ ఇంకొక దాసులు పంపించాడు. మొట్టమొదటి దాసులు పంపించాడు, రాలేదు. మరి వేరే దాసులను కూడా పంపించాడు రాజు. చదవండి సిస్టర్. వారు లక్ష్యము చేయక, ఒకడు తన పొలమునకును, వర్తకం అంటే బిజినెస్ అనుకుందాం. ఒకడేమో పొలానికి వెళ్ళాడు, ఇంకోటికి ఎక్కడ వెళ్ళాడండి, వర్తకానికి వెళ్ళాడు. ప్రియ స్నేహితుడా, పెళ్ళి ఉంది, పిలువబడిన వాడు రావట్లేదు. ఎంత ఏడిపోతుంది తెలుసా?
మామూలుగా లోకంలో జరుగుతున్న పెళ్ళిళ్ళలోనే మనకు తెలిసిన వారు రారని ముందే కొన్నిసార్లు తెలుస్తుంది. కొంతమంది వస్తా ఉంటారు, చివరి వరకు రారు కదా. మనకు అందరూ తెలిసిన విషయమే. బ్రదర్ ఫోన్ చేస్తారు, తమ్ముడు చెల్లెలు పెళ్ళి ఉంది అంటే అన్నా ఓకే అంటాం. కానీ కొన్నిసార్లు మన అవసరతని బట్టి పరిస్థితులను బట్టి మనం వెళ్ళాం. కొన్నిసార్లు మనసులో పెట్టుకుంటాం, వాడు ఆ రోజు అలా చేశాడు అంటాం. ఇక్కడ చూసారా, ఎవ్వరూ రాలేదు. 7 చదవండి సిస్టర్. ఇది మరో పైత్యం. రాకోకుండా ఉంటే బాగుండేది. నోరు మూసుకొని ఒకడు పొలానికి వెళ్ళిపోయాడు, ఒకడేమో ఎక్కడ వెళ్ళిపోయాడు, వాడు వర్తకానికి వెళ్ళిపోయాడు, బాగుంది, అంతవరకు బాగుంది. మూడో పైత్యం ఏంటంటే వాళ్ళు దాసులను కొట్టి అవమానపరిచారు. అక్కడ వచ్చింది కోపం రాజుకి. రాజు కోపం వచ్చి ఏం చేశాడంటే, ఇప్పుడు అందరూ చదువుదాం ఈ మాట, రండి 22:7 అందరూ చదువుదాం. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగలబెట్టాడు. రాజు సామాన్యంగా వదలలేదు. ఈనాడు లోకంలో నువ్వు నేను సామాన్యంగా వదలొచ్చామో, కానీ రాజు వదలలేదు, ఆ పట్టణాన్ని తగలబెట్టాడు. ఇప్పుడు రాజు కోపం వచ్చింది, పిలువబడిన వారు రాలేదు. ఇప్పుడు రాజు చెప్పాడు, నువ్వేమన్నావంటే 9వ వచనంలో, గనుక రాజమార్గులకు పోయి మీకు కనబడిన వారందరినీ పెళ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. వారు అర్హులే, వారిని పిలిచినాము, కానీ వారు రాలేదు. కాబట్టి నీ కంటికి ఎవరు కనబడతారో గనుక రాజమార్గులకు పోయి మీకు కనబడిన వారందరినీ పెళ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. వచ్చారు ఇప్పుడు అందరూ, ఎవరు కనబడితే వాళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు. అందులో నాలాంటోడు కూడా ఉన్నాడు. ఎవరండి? నాలాంటోడు. పెళ్ళికి ఎలా రావాలా చెప్పండి? పెళ్ళికి ఎలా వెళ్తాం మనం? ఏది భోజనం ఉందని ఊరు ఎగేసుకొని వెళ్ళిపోవడం కాదు కదా. పెళ్లి వస్త్రాలు, పెళ్లి టైప్ లేకపోయినా కనీసం కొంచెమన్నా నీట్గా పెళ్ళికి వెళ్ళే విధానంగా మంచిగా. మనం చూడండి, మ్యారేజ్ బయట జరుగుతుంటే ఇటు సైడ్ లేడీస్ వైపు మనం తట్టుకోలేం, భయంకరంగా ఉంటుంది అసలు. సరే, అది మన పక్కన పెడదాం. అన్నిటికన్నా దేవుని న్యాచురల్ బ్యూటీ ఇష్టం. కానీ సరే, అక్కడ పెడితే నాలాంటోడు ఒకడు ఉన్నాడు, వానికి ఏం లేదంటే పెళ్లి వస్త్రం లేదు. చదవండి, నాలాంటోని చూడండి, 22:11 చదవండి. రాజు అలా వచ్చాడు, కూర్చున్నాను చూశాడు నాలాంటోని. చదవండి సిస్టర్. పెళ్లి వస్త్రం లేకుండా ఎలా వచ్చావు? పెళ్లి వస్త్రం లేకుండా ఎలా వచ్చావు? సిగ్గుందా నీకేమన్నా? మొదటనే నీకు అర్హత లేదు. నెంబర్ 1, నేను పిలవలేదు కదా. మొట్టమొదట పిలువబడిన లిస్టులో ఉన్నారు వీళ్ళు ఏమన్నా? ఎవ్వరు లేరండి. పిలువబడిన వారి లిస్టులో వీళ్ళు ఎవరు లేరు. కానీ రాజు కనికరించి వాళ్ళని ప్రేమించి విలువలేని వారిని, అర్హత లేని వారిని పెళ్ళికి పిలిచాడు. పెళ్ళికి పిలిచిన వారికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదా, ఒక అర్హత ఉంటుంది కదా. పెళ్ళి వస్త్రం వేసుకుని రావాలి. పెళ్ళి వస్త్రం వేసుకురాలేదు. రాజు గమనించాడు, ఇప్పుడు అడుగుతున్నాడు. అక్కడ పెళ్లి వస్త్రం ధరించుకొని చూచాడు. స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చేదని అడగగా వాడు ఎలా ఉన్నాడు? మౌని అయి ఉన్నాడు. నేను ఈ మధ్యకాలంలో నేను ఢిల్లీకి వెళ్ళాను. ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ ఒక ఎక్స్పో జరిగింది. మొత్తం ఇండియాలో ఉన్న బిజినెస్ అందరూ, మ్యాగ్నెట్స్ అందరూ అక్కడికి వస్తారు. తర్వాత అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా వచ్చారు. అక్కడ అందరిని చూసి నాకే షేమ్ అనిపించింది. ఏంటంటే వాళ్ళందరూ చక్కగా కోట్లు వేసుకొని మంచిగా షూ వేసుకొని, నేను షూ వేసుకున్నాను, చక్కగా కోటు టై వేసుకొని చక్కగా వాళ్ళు వెళ్తున్నారు. ఆ వెళ్ళే వారికి ఉండే గౌరవం మాకు లేదు. వెళ్ళేవాడు జ్ఞానం ఉందా, తెలివి ఉందా? ఇప్పుడు ఈనాడు లోకం అదే, అలా కాదు కదా. సూటు బూట్, సూపర్ బ్రదర్, రండి, దిస్ ఈజ్ మై ప్రోడక్ట్ అంటున్నాడు. వాడికి నాలెడ్జ్ ఉందా లేదా పక్కన పెట్టండి. ఫస్ట్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అప్పుడు మాకు అనిపించింది, బుద్ధి వచ్చిందిరా, ఇంట్లో 2 కోట్లు పెట్టుకుని కూడా వేసుకోలేదు. నా అంత బుద్ధికి ఎవడు లేడు. ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడికి వెళ్తే
అక్కడ ఒక డ్రెస్ ఉంది. మందిరానికి కూడా మనం వస్తాం చాలాసార్లు, చినిగిపోయిన ప్యాంట్ వేసుకొస్తాం. ఫ్యాషన్ అంటే బయటికి తిరగొద్దని నేను అనట్లేదు, మీకు చెప్పట్లే. మన డ్రెస్ అంటే అది మన అడ్రస్. చాలాసార్లు విన్నాం, నేను మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను అంతే. మన డ్రెస్ అంటే అది మన అడ్రస్. నేను కూడా రక్షింపబడక మునుపు చినిగిపోయిన ప్యాంట్లు వేసుకోకపోయినా ఇటు సైడ్ ఒక 4 జేబులు, ఇటు ఒక 5 జేబులు వేసుకున్నాను. రక్షింపబడిన తర్వాత ఎన్నడూ చేయలేదు అలా. ప్రియ స్నేహితుడా, కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది చదువుదాం రండి. సమయం లేదు కాబట్టి ముగిస్తున్నాను నేను. 12వ వచనం చదువుదాం. 13వ వచనం చదవండి. అంతటి రాజు వీని కాళ్ళు చేతులు కట్టి 14 కాగా పిలువబడిన వారు అనేకులు. చాలామంది పిలిచాం కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఇప్పుడు ఆ వస్త్రాలు ఏమో మనం చూద్దాం అంతే. ఒకే ఒక అంశమే, చాలా 12 ఉన్నాయి. 12లో నేను చెప్తే 12 అయిపోద్ది కాబట్టి ఒకటే చూద్దాం రండి. ప్రకటన 6:11 చదవండి. ఎలాంటి డ్రెస్సులు ఉండాలి మనకి? ప్రకటన 6:11. చాలు సిస్టర్, ఇక్కడ ఏం రాయబడిందంటే తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడెను. కాబట్టి విశ్వాసులుగా మన జీవితంలో తెల్లని వస్త్రములు ధరించిన వారే ఉండాలి. ఎలాంటి వస్త్రాలండి? తెల్లని వస్త్రాలంట, తెల్లని వస్త్రాలు. అక్కడే ప్రకటన 19:8 చదవండి సిస్టర్. అక్కడే ప్రకటన 19:8 చూడండి, చదవండి. అది డ్రెస్ ఏంటంటే నీతి క్రియలే. మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలులైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడును. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఈ మధ్యాహ్నం వేళ బలను సమీపిస్తున్న ఓ పరిశుద్ధుడా, ఓ నీతిమంతుడా, సహోదరుడా, సహోదరి, ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం. ఈ పరిశుద్ధ నీతి క్రియలు మనలో ఉన్నాయా? పరిశుద్ధ నీతి క్రియలు. పెళ్ళికి వచ్చావు, పెళ్లి వస్త్రాలు నీలో ఉన్నాయా? బల్లకు సమీపిస్తున్నావు, నీతి వస్త్రాలు నీతో ఉన్నాయా? నీతి వస్త్రాలు ఉన్నాయా? ఆరాధన వర్తమానంలో ఒక మాట విన్నాం. ఏం విన్నాం? మచ్చ డాగు ఉంటే ఏంటండి, నాకు ఒక వైట్ షర్ట్ ఉంది యాక్చువల్గా, అది వేసుకురావట్లేదు 6 నెలల నుంచి, 6 నెలల నుంచి, సంవత్సరం నుంచి గుర్తురేయట్లేదు. ఒక వైట్ షర్ట్ ఉంది, దానికి ఇలా పెట్టి ఒకసారి మీటింగ్లో ఇలా పెట్టి మర్చిపోయి ఇలా పెట్టేశాను. ఇక్కడంతా కక్కింది అది. దాన్ని చాలా చోట్ల తిప్పాను, లాభం లేదు. అది బీరోలో అలా పెట్టాను. ఒక్క వైట్ డ్రెస్కి మచ్చ ఉంటే నేను వాడలేదు, గుర్తుపెట్టుకోండి. కానీ ఎన్ని మచ్చలు మన జీవితంలో ఉన్నాయి, ఎన్ని పాపాలు మన జీవితంలో ఉన్నాయి, ఎన్ని పాపాలు, ఆలోచన ద్వారా ఎన్ని పాపాలు చేశాం, మంచం మీద పండుకొని ఎన్ని పాపాలు చేశాం, దేనికి విరోధంగా ఎన్ని పాపాలు చేశాం మన జీవితంలో, ఎన్ని చెడ్డ క్రియలు చేశాం. బల్లకు సమీపంపు నీతి క్రియలు ఏమైనాయి? అవే వస్త్రాలు. ఆమెకి ఇయ్యబడినాయి అంటే మనం సంఘం. ఎవరండి మనం సంఘం. మర్చిపోవద్దు ప్రియ స్నేహితుడా, మనం సంఘం. ఒక్క డాగు, ఒక మచ్చ ఉన్నందుకే మానవుడైన మనకు ఆ షర్టు కానీ ప్యాంట్ కానీ వేసుకోబుద్ధి కాదు. దేవుడు ఎలా నన్ను తీసుకొచ్చాడండి దేవుని మందిరానికి, ఎంత అద్భుతం. దేవుడు తీసుకొచ్చాడు, తన రక్తంతో కడిగాడు, పోయింది మన పాపాలు, మన కలంకములు, దుష్టత్వం అన్నీ యేసుక్రీస్తు రక్తంలో సమస్తము కూడా పరిశుద్ధపరుస్తూ వచ్చాడు దేవుడు. అంత పరిశుద్ధపరచబడి అంత నీతిగా జీవించిన మనం అనేక సార్లు ఆ పాపం వైపే పరిగెత్తుతున్నాం. పంది బురదను చూసి
పరిగెత్తినట్లు, కుక్క తన వాంతిని తానే తిన్నట్టు విశ్వాసమైన మనము పాపం వైపే పరిగెత్తుతున్నాం. ఈ మధ్యాహ్నం వేళ ప్రశ్నించుకుందాం. నీ క్రియలు, నీ నీతి క్రియలు ఏమైనాయి? నీ వస్త్రాలు ఏమైనాయి? నీ వస్త్రాలు ఏమైనాయి? ఆ రాజు వచ్చి ఆనాడు అక్కడ కూర్చున్న వ్యక్తిని అడిగినట్టు ఈ మధ్యాహ్నం వేళ దేవుడు నిన్ను నన్ను అడిగితే దానికి జవాబు ఉందా స్నేహితుడా? దానికి జవాబు ఉందా సహోదరుడా, సహోదరి, స్నేహితుడా? ఆ జవాబు ఉందా మనతో? ఈ వారంలో ఎన్ని పాపాలు చేశాం? ఈ కంటితో ఎన్ని పాపాలు చేశాం? పరిశుద్ధుల నీతి క్రియలు. పాట పాడడం కాదు, గొర్రెపిల్ల వివాహోత్సవంలో పాట పాడతాం, ఓన్లీ పెళ్ళికి. అది అందులో ఉంటుంది మంచి పాట, మంచి పాట అది. ఇదే అది పరిశుద్ధుల నీతి క్రియలు అండి. అవి నీతి క్రియలు. ఆ తెల్లని వస్త్రమును ధరించిన వారమై ఆ శాశ్వత రాజ్యములో ఎలా ఉండాలండి? ఏలాలి. మనం ఏలుటకు దేవుడు మనకి వారసులుగా చేశాడు. వారసులం, పనికత్తులం కాదు, మనం పనులం కాదు. ఆ శాశ్వతమైన రాజ్యంలో, నిత్యం ఉండే రాజ్యంలో, వెలుగుండే రాజ్యంలో మనం పనులం కాదు, వారసులం అండి. వారసులం. అదే అండి వారసులం. పిలువబడిన వరం కాం. మొట్టమొదటి పిలిచాడు కదా రాజు, ఆ లిస్టులో లేవు నువ్వు నేను. తర్వాత వచ్చిన లిస్టులో వచ్చిన వారమే. కాబట్టి మధ్యాహ్నం వేళ ప్రశ్నించుకుందామా? ఇంకొక మాట చూద్దాం రండి. ఇంకొక మాట ప్రకటన 22:14 చదవండి సార్. 22:14 చదవండి. జీవవృక్షమునకు హక్కు గలవారై ఎట్లా ప్రవేశిస్తామండి? ఇప్పుడు చెప్పాడైనా బ్రదరు, గుమ్మములు గుండా ఆ పట్టణంలోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుకుకొని వారు. ఇప్పుడు ఈ వస్త్రాల మీద డాగు ఉన్నాయి, ఈ వస్త్రాలు మురికి ఉన్నాయి. గుమ్మములోకి ప్రవేశిస్తామా? అస్సలు లేదు. ఎందుకు? నువ్వే వేసుకోవు కదా, నేనే వేసుకోను కదా. ఏ పెన్ తీసుకొని ఇలా గీకానండి, ఇలా గీకాను, ఇది వేసుకొస్తాను నేను. ఏదైనా జరుగుతుంది ఇంట్లో వేసుకోవచ్చు నైట్ పూట, మరి ఎవరేమనరు. కానీ ఏదైనా పెళ్ళి జరిగిందనుకో, ఏదైనా మీటింగ్ ఉందనుకో, ఏదైనా ఆఫీస్కి వెళ్ళాలనుకో, ఇది వేసుకోగలుగుతామా? వేసుకోలేము. ఒక అర్హత ఉండాలి, నీతి క్రియలు ఉండాలి మన జీవితంలో. కాబట్టి ప్రభు బలకు సమీపమునపు ఒక ప్రశ్న వేసుకుందాం. ప్రియ స్నేహితుడా, మనము పరిశుద్ధుల నీతి క్రియలు చేయాలి. మీకు ఒక సాదృశ్యం చెప్పి నేను ముగిస్తాను. ఇది నేను ఒక చోట వీడియో విన్నదే. రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ అనే వ్యక్తి ఇరియాన్ జయ అనే దీవులకి వెళ్ళాడు. అంతకుముందు ఎన్నడూ కూడా ఆ దీవుల్లోకి వెళ్ళిన వారు బ్రతకలేదు. దీవుల్లో అడవికి సంబంధించిన మనుషులు ఉన్నారు. వాళ్ళని ఏమంటారండి? నరమాంస భక్షకులు ఉన్నారు. అప్పటికే ఒక 20 నుంచి 22 మంది చనిపోయారంట వెళ్ళి, తెలుసా అండి? అయితే ఈయన అనుకున్నాడంట, నేను అక్కడికి వెళ్ళి ఒక 24 గంటలు లేకుంటే 48 గంటలు దగ్గర ప్రార్థన చేసినట్లయితే దేవుడు నాకు సాయం చేస్తాడు. ధైర్యం చేసి వెళ్ళాడు. కరెక్ట్గా ఒక 40 గంటలు 45 గంటల్లో ఆయన పట్టుకున్నారు. ప్రార్థన చేసుకుంటేనే పట్టుకున్నారు నరరూప భక్షకులు. పట్టుకొని ఆయన కట్టేసినప్పుడు అలా కట్టేశారు ఆయన్ని. ఇప్పుడు నరరూప భక్షకులకి మనిషి దొరికితే పండగే కదా. మనం కూడా పొద్దున్నే మనం ఆరాధిస్తాం కదా. వేటిని ఆరాధిస్తాం? పొద్దున్నే చెప్పండి. పొద్దున్నే మటన్ కొట్టుకెళ్ళి చికెన్ని ప్రేమించి, నువ్వు అలా ఉండమ్మా, పొయ్యి మీద అలా ఉండమ్మా, నేను వచ్చే వరకు జాగ్రత్తగా మూత పెడతాం, దాని మీద ఇంకొకటి బరువు పెడతాం, పిల్లి గట్టే తెరిస్తే పెట్టి ప్రేమించి వస్తాం. అలాగనే ఆ లడ్డు దొరికినట్టుగా ఆడు దొరికాడు. ఎవరు? ఆయన పేరు రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్. అయితే ఇద్దరు కట్టేసినారు. ఇటుపక్క కూడా అడవి మనిషి ఉన్నాడు, ఇటుపక్క ఒక నరరూప భక్షకున్నాడు. వాళ్ళు పాటలు పాడుతున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు. దొరికినాడరా అని అగ్గి మంటేసి వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు పాట పాడుతున్నారు కదా, వాళ్ళ భాష ఈయనకి రాదు, ఈయన భాష వాళ్ళకి రాదు. ఇప్పుడు పాట పాడుతున్నారు, నేను పాడతా ఐ హ్యావ్ సరెండర్డ్ పాట ఉంది కదా. ఏం పాట అది? ఆల్ సరెండర్డ్. ఆ పాట పాడుతా. ఆల్ టు జీసస్ ఐ సరెండర్ అని పాట పాడుతున్నాడు. నేను కూడా నా దేవునికి సమస్తం అర్పించుకుంటా.
వాడేమో దొరికినాడు అని వాళ్ళు ఆనందిస్తున్నారు. ఈయనేమో నేను సమస్తము నేను అర్పించుకుంటా అంటే ఇటుపక్కోనికి అర్థం కాలే. వాడు ఎగిరినాడంటే ఓ ఆనందం ఉంది, వీని కాసేపులో అగ్గిలో వేస్తాము, మటన్ అయిపోతాడు, చికెన్ అయిపోతాడు, వీని తింటామని వాళ్ళు చేస్తున్నారు. వీడెందుకు ఆనందిస్తున్నాడు, వీడెందుకు వాడుతున్నాడు అని ఇటుపక్కని కోపం వచ్చి గూపు మీద కొట్టారు. కొట్టిన వెంటనే ఇటుపక్క బ్లడ్ కారింది. ఆ బ్లడ్ కారుతూనే ఆ రక్తంతోనే పాడుతున్నాడు అదే పాట. ఏ పాట అది? ఆల్ టు జీసస్, ఐ సరెండర్, నేను సమస్తము అర్పించుకుంటా దేవుని కోసం. ఇటుపక్కోడు ఆ యొక్క రక్తాన్ని నాకాడు, అయినా పాడుతున్నాడు. వీడు కొట్టినప్పుడు ఈ పళ్ళు ఉన్నాయి కదండి, పళ్ళు అన్నీ ఊడిపోయినాయంట. పళ్ళు ఊడిపోయి రక్తం వస్తున్నాడు. ఇటుపక్కడు కొరికాడు, ఆ రక్తాన్ని నాకాడు, అయినా పాడుతున్నాడు. రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్. అప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకు వీడు పాడుతున్నాడు. వాడిని పక్కన పిలిచి అడిగితే, ప్రియ స్నేహితుడా, ఆయన వాళ్ళకి సువార్త చెప్పినప్పుడు ఆ యొక్క దీవిలో 100 మంది రక్షింపన్నారు. చనిపోవలసిన వ్యక్తి రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ మరణానికి కూడా వెళ్ళి మరణాన్ని కూడా తెగించి ఆ యొక్క దీవులకి వెళ్ళి నరరూప భక్షకులుగా చేతిలో పడినా ధైర్యంగా వెళ్ళి, ప్రియ స్నేహితుడా, సువార్త చెప్పడం ద్వారా ఆ దీవిలో ఎన్నో వేల మంది రక్షింపన్నారు. ఎందుకు నేను చెప్తున్నానంటే, పరిశుద్ధుల నీతి క్రియలు అద్భుతమైనవి. ఎంతోమంది దేవుని కొరకు హతసాక్షులైనారు. నువ్వు దేవుని కోసం కనీసం మోకాలు వంచావు. మోకాళ్ళు ఏంటండి? దేవుని కోసం నీవు కనీసము మోకాలు వంచని తరం. ఇది తరం, మోకాలు వంచని తరం ఉంది ఈనాడు లోకంలో. కానీ ఆనాడు హిస్టరీలో చూస్తున్న సంఘంలో ఎంతోమంది హతసాక్షులైనారు. కారణం పరిశుద్ధుల నీతి క్రియలు. వాళ్ళు అలా వెళ్తుంటే గుమ్మములు రెడీ, వెల్కమ్ అంటాయి. ప్రభు బలకు సమీపంపు ప్రశ్నించుకుందామా? నీకున్నాయా పరిశుద్ధ నీతి క్రియలు? చాలా అంశాలు ఉన్నాయి, నేను వదిలేస్తున్నాను. పరిశుద్ధుల నీతి క్రియలు ఉన్నాయా? పెళ్ళికి వచ్చావు, పెళ్ళి వస్త్రాలు నీలో ఉన్నాయా? ఏ వస్త్రాలు ఉన్నాయి నీలో? ప్రశ్నించుకుందాం. పరిశుద్ధుల నీతి క్రియలు మనలో ఉండాలి. రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ రక్తము కారుతున్న తను ఆల్ టు జీసస్ ఐ సరెండర్ అన్నాడు. ఆల్ టు జీసస్, సమస్తము నేను నీకు అర్పించుకుంటా. ఎంతోమంది త్యాగ ఫలితం అండి. ఈనాడు నువ్వు నేను మనమందరూ కూర్చున్నాం ఇక్కడ. ఎంతోమంది త్యాగ ఫలితం. ఈజీగా రాలేదు మనకి రక్షణ. ఇంతకుముందు కూడా మనం బలలో చూసుకో, ఈజీగా రక్షణ రాలేదు. ఈజీగా రక్షణ మనకు రాలేదు. ఎంతోమంది వాళ్ళు కష్టపడితే ఆ కష్టంలో ఉన్న బిందువులో నుంచి వచ్చిన ఫలితమే నువ్వు నేను. వాళ్ళు మోకాలు ఉంచారు. ఈనాడు యవ్వనస్తులు సిగ్గుచేటు యవ్వనస్తులారా, మీకు 2 చేతులు ఎత్తి నేను దండాలు పెడుతున్నాను మన మందిరంలో. మీరు ఎందుకు మోకాలు వేయరు? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మోకాలు వేయరు? బక్సింగ్ గారు తెలుసా అండి? మొట్టమొదటి రోజు బక్సింగ్ గారు ఒక్కటే ఇదొకటి చెప్తా. బక్సింగ్ గారు ఆ ఓడలో ఉన్నప్పుడు అందరూ క్రైస్తవులే ఆ మ్యాక్సిమం. ఆయన అనుకున్నాడంట, వీళ్ళేం గొప్పరా, మా దేశాన్ని దోచుకున్నవర్రా వీరు, నేనెందుకురా మోకాలే వెళ్ళా అనుకున్నాడు. ఫస్ట్ వెళ్ళిన వాక్యం చెప్తున్నప్పుడు అలా అనుకున్నాడు, నేనెందుకు వినాలా వాళ్ళ విశ్వాసాన్ని అనుకున్నాడు. సరే, ఒక టైం అయిపోయింది. వాక్యం చెప్పే ఆయన వాక్యం చెప్పాడు. వాక్యం అయిపోయింది, అందరూ మోకాలు ఉంచారు. ఇప్పుడు లోపల ఆయన కలవరం మొదలైంది. అప్పుడు ఆయన హిందూ, అప్పుడు అన్నజనుడైన బక్సింగ్ గారు యేసుక్రీస్తుని అది వరకు ఎన్నడూ ఎరగని బక్సింగ్ గారు. ఎందుకంటే బక్సింగ్ గారు ఎందుకు చెప్తున్నాడంటే, బక్సింగ్ సంఘంలోనే ఉన్నాం కూడా చెప్తున్నాను మీకు. అది వరకు ఎన్నడూ యేసుక్రీస్తుని ఎరగని బక్సింగ్ గారు మోకాళ్ళు వేయడానికి ఫస్ట్ ఇష్టపడలే. గర్వం, కొంతమందికి గర్వం, కులం, మతం, అధికారం వంగనీయు నిన్ను.
ఈనాడు మోకాలు ఉంచుతున్నారు చాలామంది. అంటే ఏం తెలుసా, వాళ్ళు అన్నీ వదిలేశారు. నేను చూశానండి, మన మందిరంలోనూ కొంతమంది చూశాను, చాలా మందిరాల్లో నేను చాలామంది 90 years ఉన్నవారు మోకాలు వేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, బలహీనత వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదండి. బాగా ఉండి అవకాశం ఉండి ఏలైన వారు ఉన్నారు. వాళ్ళ కోసం బాధతో చెప్తున్నాను, యవ్వనస్తుల గురించి చెప్తున్నాను. ఏమేమి తెలుసా, ఒక్క మాట అనుకున్నాడు భగత్ సింగ్ గారు, అరే బాగుండదు, అందరు వేశారు కదా, నేను కూడా వేస్తాను. మోకాలు ఉంచాడు, అయిపోయింది. తన నోటితో యేసుప్రభువే సజీవుడని తనకు తెలియకుండానే తనే పలికాడు. అక్కడి నుంచి ఆత్మ సంబంధమైన కార్యము తన జీవితంలో జరిగింది. ఇది నేను చదివాను, కోషి గారు రాసిన హిస్టరీ ఆఫ్ భగత్ సింగ్ గారి దాంట్లో నేను చదివాను. మొట్టమొదటి కార్యం తన జీవితంలో కట్టేసిన మోకాళ్ళు ఉంచడం గొప్పదండి, చాలా గొప్పది. మోకాలు ఉంచుదాం, అవకాశం ఉన్నంత వరకు మోకాలు ఉంచుతాం. పరిశుద్ధుల నీతి క్రియలు చేద్దాం. బల్లకు సమీపమును బలలోకి ప్రవేశిద్దాం.